సుదీర్ఘ చర్చలు, సుదీర్ఘ రాజకీయం చూసినోడు. కాబట్టి ఈయన ఏదైతే వ్యతిరేకించి చర్చిస్తే వాళ్ళ పదవికి డోకా లేదు. 100% ఇది నిజం. ఈయన వాస్తు మంచిది. ఈయన అట్లే చెప్పినాడు మొన్న, జగన్మోహన్ రెడ్డి డేట్ రాసుకోండి, ఆ రోజు నన్ను పిలిచండి నేనున్నాను అని చెప్పినాడు. అడగండి మా గురువు గారిని అడిగినారో లేదో. మరి ఆ డేటుకు పిలిచింది లేరు, సారు లేడు. మరి ఏం జరిగిందో తెలిసింది. నేను అనేది మీరు కన్స్ట్రక్టివ్గా మీరు అడగాల్సింది అడుగుతున్నారు. అమరావతి అభివృద్ధి గురించి మాట్లాడే హక్కు కానీ, స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడే హక్కు కానీ జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి ఉందా నేను అడుగుతున్నా. ఎందుకంటే అమరావతిని అడ్డుకునింది మీరు కదా. ఈరోజు ఆయన చెప్తున్నాడు కదా, పాయింట్ వినాలి కదా. అమరావతి ఫండ్ అంటే అప్పు అంటే మీరేం తెచ్చినారు? ఇడుపులపై నుంచి ఎత్తుకొని పోయి తెచ్చినాడు ఆయన. రాజశేఖర్ రెడ్డి, రాజారెడ్డి సొత్తే ఉన్న తెచ్చినాడు ఆయన. కూర్చున్న 5 సంవత్సరాల జీవితం అంతా అప్పే కదా చేసినారు. ఏ బ్యాంకు సొంతగా నేను ఇది చేస్తానని చెప్పి తెచ్చింది ఏంది? మీరు మళ్ళీ మాట్లాడండి సార్. మీరే మాట్లాడారు వినండి. ఇప్పుడు పాయింట్ వచ్చినప్పుడు ఆయన చెప్తున్నారు కదా, మీరే మాట్లాడితే కానీ ఒక్క నిమిషం వినండి. మీరే మాట్లాడండి, ఏముంది? ఇప్పుడు అమరావతికి మీరు అన్నట్టు ఏం చేశారో జగన్మోహన్ రెడ్డి గారు పక్క తెద్దాం సార్. 5 నెలలు అయితే 5 సంవత్సరాల పాటు అయితే అమరావతి నుంచి కదిలి వెళ్ళింది లేదు. రెండో పాయింట్, ఇవాళ మీరు చెప్తున్న అప్పు దేనికి తీసుకొస్తున్నారంటే మీరు అభివృద్ధి అంటున్నారు. దేనికి అభివృద్ధి? ఐకానిక్ టవర్స్ కట్టడానికి. ఇవాళ ఉన్న సెక్రటరియట్ ఎంప్లాయీలు ఐకానిక్ టవర్ బిల్డింగ్లు కట్టి వెళ్తే కొత్త ఉపాధి ఎక్కడి నుంచి వస్తుంది? హైకోర్టు మీకు కొత్త శాశ్వత భవనంలోకి తరలిస్తారు. కొత్త ఉపాధి ఏమొస్తుంది? అసెంబ్లీలో సుదీర్ఘంగా బ్రహ్మాండంగా కూర్చుని చర్చలు చేయడానికి రిలాక్సింగ్ చైర్లు వేసుకుని ఇంకో అసెంబ్లీ కడతారు. వీటికో దీన్ని అభివృద్ధి అంటాం సార్ మనం. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ దాంట్లో 10 ఏళ్ళు బట్టి కష్టం నిష్ఠూరం దాంట్లో ఉన్నాం. రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించడానికి ఇవాళ మీరు సీడ్ క్యాపిటల్ రోడ్లో లేకపోతే ఇంకోటో ఏవో చెప్పి ఇవాళ మొత్తం అంతా శాశ్వతంగా అమరావతి చుట్టే రాష్ట్ర ప్రయోజనాలు 119 కోట్లు ఇవాళ అప్పు తీసుకొచ్చి 119 కోట్లు దానికోసం 15,000 స్పెసిఫిక్ గా సిఐడి కబంధాస్తాలు తీసుకుని 31,000 కోట్లు దాని మీద స్పెసిఫిక్ గా అంటే ఎవరండి? ఇదంతా మన్నెత్తి భారమే కదా, మీకు కాదు కదా. నేను ఆయన నేర్పించిన విద్య, నువ్వు నేర్పిన విద్య నీరజాక్ష అని ఈ నుంచి సబ్జెక్ట్ డైవర్ట్ అయ్యి ఆయన దగ్గర నేర్చుకున్న ఫ్లోనే 100 చెప్పగలను నేను. ఇది అది వద్దు. నేనేం అడుగుతున్నాను, వినండి సార్, మీ ఛాలెంజ్లు, మీ ఊపులు అన్ని భరించలోనే కదా సార్. మీరు తొడగొట్టి రేపు 11 ప్రమాణ స్వీకారం జేజేలు, ఆయన ఎవరు ఒక ఆయన కొట్టండి జేజేలు పట్టండి టాటాలు అన్నోళ్లే కదా. ఏమైనారు సార్? కూడా రాకుండా తిరుగుతా ఉంటే మీరు ఊరికే చెప్పేదేనండి. అప్పులు తీసుకొచ్చి చేయడనే కదా ఆయన చెప్పింది. ఈ పదానికి అప్పులు అమరావతికి తీసుకొచ్చి చేసేస్తే శాశ్వత ప్రయోజనం. అప్పుడున్న ఎంతవరకు రిక్వైర్మెంట్ హైటెక్ సిటీలో ఉపాధి కల్పించబడింది. ఇవాళ సెక్రటరీ కొత్తది కడితే ఐకానిక్ టవర్ ఎక్కడి నుంచి ఉపాధి వస్తుంది? నేను అమరావతికి అడ్డుకునింది ఎవరు? అమరావతి దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి అంటే అభివృద్ధి, సంక్షేమము సమపాలలో అంట. సమపాలనే కదా. సమపాలలో చేసిన అప్పుకో లెక్క ఎవరు చెప్తారండి? ఏ అప్పు కావాలి మీకు? ఆర్బీఐ స్టాటిస్టిక్స్ కావాలా? మీరు మన బడ్జెట్ కావాలా? ఎస్ఎఫ్సి దీంట్లో వేయండి అన్నాడు సార్. అన్ని బ్యాంకులు నిన్ను చూస్తే అప్పు కూడా ఇలేమన్నారు. సామాన్య ప్రజలకు అర్థమయ్యేది చెప్పండి. అప్పు తీసుకొచ్చిన సమంజసం ఇదే. మీరేంటే ఆర్బీఐ ఆయన ఆపండి, నన్ను చెప్పనియండి అమరావతి గురించి. అమరావతి అన్నారు కదా, అమరావతికి అడ్డుకునింది ఎవరు? ఈ రోజు అమరావతికి ఫండ్ తెచ్చారంటే అది మీ సెక్యూరిటీ అంటున్నారు. 5 సంవత్సరాల్లో అమరావతి అనేది ఉండకూడదు, ఇక్కడ అసలు క్యాపిటల్ అనేది ఉండకూడదని జనాలను, ఎర్రి వాళ్ళను, పిచ్చి వాళ్ళని చేసి 3 క్యాపిటల్ అని చెప్పి తిప్పి మోసం చేసిన తేలుగుట్టిన దొంగ ఎవరు? అది నేను అడుగుతున్నా. ఎందుకంటే 500-600 కోట్లు చేసిపోయి విశాఖపట్నంలో బాత్రూమ్లు, లెటిన్లు కట్టించుకొని ఒక ఇంద్రభవనం లాంటి వ్యక్తి ఆయన గురించి ఇప్పుడు ఆయన మళ్ళా ఇప్పుడు అమరావతిలో మీరు ఎందుకు చేయలేదు? ఏం చేసినాడు అమరావతిని? అమరావతికి చేసుకున్నామంటే ఇప్పుడు రాజు మారినప్పుడల్లా రాజధాని మారాల్సిన అవసరం లేదు అని మా నాయకుడు మొదటి నుంచి ఈ రోజు వరకు అదే స్టాండ్ లో ఉన్నాం మేము. ఆ రోజు మీరు అమరావతి గురించి అడిగితే ఇప్పుడు వచ్చి సీతమ్మ కబుర్లు చెప్తున్నారే, చెప్తున్నారే. మీ కాన్ఫిడెన్స్ ఏమైంది? ప్రమాణ స్వీకారం డేటు ముహూర్తం చెప్పినారే.
అరే నా ముహూర్తం కూర్చోన్నా, మనకు ఉండాలి కదా జ్ఞానం. ఇవాళ మీరు మొత్తం డేట్ మోడీ గారి పెట్టేస్తే. సమక్షంలోను మిత్రపక్షాలు పవన్ కళ్యాణ్ గారి నేను సమక్షంలో కోరుకోను. ఆర్థిక నేను రాజ్యాన్ని నేను వైజాగ్ అని నేను చెప్పారు. కోరుకుంటున్నాను. దానికి మీరు కాంట్రడిక్షన్ ఎందుకు యో, చేయరు? డేట్ చెప్పి టైం చెప్పి చచ్చిపోతా అన్నాడు కదా నువ్వు. మళ్ళీ ఏంది విశ్లేషిస్తున్నావు? ఏ, డేట్ ఏ, టైం చెప్పి నేను విశ్లేషించడం చచ్చిపోతా ఆ రోజు కన్నావు మీరు కదా. అప్పుడు ఏమీ లేనప్పుడు నేను ఇప్పుడే విశ్లేషించారు. నేనే నీ ఆత్మతో మారుతానా మీతో మారుతానా? నా ఆత్మతోనే మాట్లాడండి, ఏం నష్టమే లేదు. ఎక్కువ, ఎక్కువ, ఇది మీతో రండి. మారి మీ ఆత్మతో మారుతాను. రైట్, ఏదో ఓకే, మీరు ఓకే. అవతారాలు మాట్లాడలేదు కదా, ఆత్మతో నాకన్నీ మాట్లాడలేదు గుర్తుంటాయి, కదా. నేను తొవ్వే కొద్దీ వస్తాయి. ఇంకా వస్తాయి. మీరు ఓకే. మాట్లాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు? సురేంద్ర నాయుడు గారు. సురేంద్ర నాయుడు గారు అడిగారు, అమరావతికి మేము నిధులు తెచ్చామంటే అది అప్పు కాదు షూరిటీ అంటారు. మీరు తెచ్చింది ఏంది? ఓకే. ఏంది తెచ్చారు? అదే మళ్ళీ రెడ్డి అదే సొత్తు మాట తెచ్చారా? మాట్లాడండి రాజశేఖర రెడ్డి ఆయన. సొత్తు ఓకే. అన్ని తెలిసిన మీరు కూడా అలా మాట్లాడారు. ఓకే, సురేంద్ర నాయుడు గారు. తప్పు తీసుకురావడం నిధులు తేడానికి చాలా నేను తేడా ఆయనతో ఉంది. మీరు రావద్దు అని ఆయన చెప్పండి. ఆయన టైంలో ఆయన చెప్పనండి. రైట్, ఓకే. మీరు రావద్దు. నేను ఒక మాట అనలేను. మీరు రావద్దు అని చెప్పండి ఆయనకి. రెండో విషయం, నేను మిమ్మల్ని నేను అనలేరు ఈ రోజు ఆయన. మీరు అనరండి. ఇక్కడికి వస్తూనే ఈ రోజు మళ్ళీ మోడీ వస్తూనే ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వస్తారు మీరు అని అడగలేకున్నారు? ఎందుకు శేఖర్ రెడ్డి గారు అడిగేటివి ఈయన విశ్లేషణ రూపంలో పాపం సర్లే, ఇప్పుడు ఆయన మా టార్గెట్ ప్రసాద్ సార్, మా ఎందుకు? గురువు గారు నరేంద్ర అడిగే మోడీని ఎక్కడ వ్యక్తి అడగగలం సార్? ఒక ఆ మొదలు తెచ్చిన వాళ్ళు మీరే కదా. ఓకే, ఓకే. మీరే పాస్ పోయిన ఎట్లా ఓకే, మీరే ఒక కదా. నిమిషం, ఒక నిమిషం. ఇప్పుడు నరేంద్ర మోడీ మన రాష్ట్రానికి నాగేంద్ర గారు, మీరే నాగేంద్ర కదా. గారు, ఒక్క నిమిషం, మాట్లాడాలి, శేఖర్, అనుకుని మీరే శేఖర్, అనుకుని శేఖర్ రెస్పాన్స్. మీకు నచ్చింది కాబట్టి ఒక నిమిషం, ఒక నిమిషం. వినండి శేఖర్. సార్, ఒక బాధ్యత కలిగిన నేతగా జగన్మోహన్ రెడ్డి నిజంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉంటే ఆయన కూడా అడగాలి కదా సార్. మాకు ఓకే, ఇది కావాలి, మేము అడిగినా ఎవరో ఫోన్ ఆన్ చేశారు, అది క్లోజ్ చేయండి ఫస్ట్. ఎవరో ఫోన్ ఆన్ చేస్తుంది, టీవీ ఆన్ చేస్తుంది, అది మ్యూట్ చేయండి. వర్మ గారు, ఇది మీకు సార్ మీకు న్యాయం కాదు సార్. నన్ను మాట్లాడినంతసేపు ఆయన ప్యానల్లో మాట్లాడించినారు. ప్యానల్లో ఎవరో టీవీ ఆన్ చేశారు, రిపీట్ అవుతున్నది వాయిస్, అది క్లోజ్ చేయండి. మేమైతే ఆన్ చేయాలా? నేను మాట్లాడినంతసేపు ఆ 2 నిమిషాలు నాకు ఇచ్చి మీరు వాళ్ళని ఏమండి, మీరు మొత్తం మాట్లాడారు కదండి. రాసుకుంటే సార్ కాదు, తగిలిస్తుంది. ఫస్ట్ 25 నిమిషాలు మాట్లాడారు. ఎక్కువసేపు మాట్లాడింది మీరే.